అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణం 18వ అధ్యాయం 18వ రోజు. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ ముని చంద్ర, మీ దర్శనము వలన ధన్యుడైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటిష్ఠించెను. లేనిచో నేను మహాపాపినయి మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టుని ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫలప్రదయగు ఈ కార్తీక మాసం ఎక్కడా? నాకు పాపాత్ముడనగు నేనెక్కడా? ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడా? ఇవి ఎన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనువుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కానా? వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటయే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలనాచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, విశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను, అనగా నీ 3 మాసముల యందైనను తప్పక నదిలో ప్రాంతకాల స్నానము చేయవలెను. అటులా స్నానములాచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చును. ప్రాంతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో సమానమైన దేవుడును లేదని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభు దీతుల ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేతడని నాచరించవలెను? ఇది వరకెవ్వైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడి టులా చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస్య వ్రతమనగా సతీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున ఫల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చతుర్మాస్యమని పేరు. అనగా
ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు, ఏ వ్రతమునకు చతుర్మాస్య వ్రాతమనియు పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దన జప తపాది సత్కార్యాలు చేసినచో పుణ్యఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి అడ్మనేత్రుండను చతుర్బాహుండను కోటి సూర్యప్రకాశమాముండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నారదునిగాంచి ఏమియో తెలియని వాని వలె మందహాసముతో నిట్లనెను. నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? ప్రపంచముననే అరిష్టములు లేక యున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియును లేవు. అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మాని వేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిండా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవార 10 లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావ లోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమీ పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కమార్తులై శ్రీహరిని కన్నేతి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరి నేతలు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల జలం కార యుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొను చున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రముల కరుదెంచిన సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మీనారాయణులన్నిట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతా సమస్తదేవా వనితాం లోకైకదీపాంకురాం త్వాం త్రైలోక్యకుటుంబనిం శరసిజాం వందే ముకుంద ప్రియం. 18వ అధ్యాయము పారాయణము సమాప్తం.